పోలవరం బనకచెర్ల వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. సర్వమానవాళికి నీటి వనరులు అత్యావశ్యకం. వ్యవసాయం, తాగడానికి, పరిశ్రమల అభివృద్ధి నీటితోనే సాధ్యం. నీటి వనరులను సంరక్షించడం, భవిష్యత్ తరాలకు నీటిని పదిలంగా అందించడం మన కర్తవ్యం. దేశానికి లభ్యమవుతున్న నీటి వనరులను రాష్ట్రాలు ఎటువంటి వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటే దేశాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపకంతో పాటు కొత్తగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ఉత్పన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం వద్ద నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆ రాష్ట్రానికి జీవనాడి వంటిది. జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్టును నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించడం ద్వారా బంగాళాఖాతంలోకి వృధాగా కలుస్తున్న మిగులు జలాలను ఒడిసిపట్టి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు నీరు అందించడం పోలవరం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. దీనివల్ల కృష్ణా ఆయకట్టుకు అదనపు నీరు లభిస్తుంది. ఆ విధంగా రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత తీరుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. గోదావరి మిగులు జలాలను కుడి కాలువ ద్వారా కృష్ణానదిలోకి తరలిస్తారు. ఇక్కడే బనకచెర్ల ప్రస్తావన వస్తోంది. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ కర్నూలు జిల్లాలో ఉంది. కృష్ణా జలాల పంపకంలో ఇది కీలకమైన కేంద్రం. పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి మిగులు వరద జలాలను రాయలసీమ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలకు మళ్లించి ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించడం బనకచెర్ల ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. అయితే ప్రతిపాదిత గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతోంది. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది తమ రాష్ట్రానికి గోదావరి నది నీటిలో చట్టబద్దమైన వాటాను కోల్పోయేలా చేస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్లోని నిబంధనలను ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తోంది. ప్రస్తుతం నీటి పంపిణీ మార్గదర్శకాల్లో వరద నీరు అన్న పదం నిర్వచించకపోవడంతో ఇది ఏకపక్ష మళ్లింపులకు దారితీస్తుందని ఆ రాష్ట్రం అంటోంది. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన వాటా నుండి గణనీయమైన మొత్తంలో నీటిని కోల్పోతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన పూర్తి జలాలను వినియోగించుకోకముందే గోదావరి నది నుండి మిగులు జలాల పేరుతో నీటిని మళ్లించడానికి ముందుకు సాగితే తమ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కేవలం గోదావరి మిగులు జలాలను మాత్రమే ఉపయోగిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎటువంటి ముప్పు వాటిల్లదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గోదావరి బనకచెర్ల నీటికి సంబంధించి వాస్తవ పరిస్థితులను ఆ రాష్ట్ర ప్రజలకు, అధికారులకు స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ మంత్రులకు, అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధం కాదని ఆయన నొక్కి చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుపై కొందరు తెలంగాణ రాష్ట్ర నాయకులు అపోహపడుతున్నారని, వారి ఆందోళనలు నిజమైనవి కావని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల నదుల అనుసంధానం జరుగుతుందని, ముఖ్యంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరుగుతుందని, రాయలసీమ ప్రాంతంలో కరువు సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఏకైక మార్గమని ఆయన అంటున్నారు. ప్రతి ఏటా సుమారు 3000 టీఎంసీల గోదావరి మిగులు నీరు బంగాళాఖాతంలో వృధాగా కలుస్తోందని, ఆ మిగులు నీటినే వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిందని చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణతో సహా ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం కలగదని, గోదావరి నది నుండి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. మరొకవైపు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అమలు కాకుండా చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. మరొకవైపు బనకచెర్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు నాందిగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏది ఏమైనప్పటికీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కేవలం నీటి పంపిణీ సమస్య మాత్రమే కాదు, ఇందులో ఇరు రాష్ట్రాల సహకారం కూడా ఉంది. ఈ అంశంపై చర్చలు జరపడానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంసిద్ధత వ్యక్తం చేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. పోలవరం బనకచెర్ల వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.